ఇప్పుడు తాజాగా మీరు కాస్టింగ్ కౌచ్ ఇష్యూ చూస్తున్నారు. ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చిన మహిళ 24 క్రాఫ్ట్స్లో ఏదైనా సరే ఒక పురుషుడి ఆధిపత్యంలో నలిగిపోయి ఎక్కడో అక్కడ లైంగికంగా వేధించబడుతోంది. బై అండ్ లార్జ్ ఒక మహిళకి పని చేసుకునే పరిస్థితులు కూడా అంత సహేతుకంగా లేవని చెప్పి హేమా కమిటీ రిపోర్ట్ కూడా చెప్పింది ఇన్ ద మలయాళం ఇండస్ట్రీ. మనకు కూడా ఒక కమిటీ నివేదిక వచ్చింది, అది బయట పెట్టలేదు ఫర్ సమ్ రీజన్. అంటే దాన్ని ఎంత అల్పంగా తీసి పక్కన పడేశారంటే ఇట్ షోస్ దేర్ కమిట్మెంట్ టు ద హోల్ వాట్ ఎవర్. అంటే ఎంత తక్కువ కమిట్మెంట్ ఉంది వాళ్ళకి లేకపోవడం అనేది బయటపడుతుంది క్లియర్లీ. లేకపోతే ఒక కమిటీ వేసి నివేదిక వచ్చినప్పుడు అది బయట పెట్టి దీని ఫైండింగ్స్ ఇది, మనం దీనికో ఇలా చేయబోతున్నాం అని చెప్పే బాధ్యత ఉంటుంది కదా ఎవరిపైన. హూస్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ఇట్ అండ్ వై డూ యూ ఫీల్ ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది ఫోకస్ ఎక్కువ ఉందని? ఫిల్మ్ ఇండస్ట్రీలో కనిపిస్తుంది ఎక్కువ. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జనరల్గా బ్యూటిఫుల్ లుకింగ్ పీపుల్ జనరల్గా వెళ్తారు, మ్యాన్ ఉమెన్ ఇద్దరు. సో అక్కడ దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ వెరీ గుడ్ లుకింగ్ విమెన్ గోయింగ్ దేర్. అవును. అండ్ గుడ్ లుకింగ్ ఉమెన్ని చూడగానే మ్యాన్కి ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. హస్బెండ్ అయినా కానీ, బాయ్ ఫ్రెండ్ అయినా కానీ, ఫ్రెండ్ అయినా కానీ, కొలీగ్ అయినా కానీ ఒక ఉమెన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ వస్తుంటే వీక్ పర్సన్ సహించలేడు, వీక్ మ్యాన్ సహించలేడు. యూ హ్యావ్ టు బీ వెరీ స్ట్రాంగ్ టు యాక్సెప్ట్ దట్ ఎ ఉమెన్ కుడ్ బి బెటర్ దాన్ యూ. ఇఫ్ ద ఉమెన్ ఈజ్ అన్ఫార్చునేట్లీ బెటర్ దాన్ ద మ్యాన్, దెన్ ద మ్యాన్ విల్ డూ హిస్ బెస్ట్ టు పుట్ హర్ డౌన్ ఇఫ్ ద మ్యాన్ ఈజ్ వీక్. బట్ బై అండ్ లార్జ్ అలాగే కనిపిస్తుంది. వీక్ పీపులే కదా పవర్ కోరుకుంటారు. అవును. స్ట్రెంగ్త్కి పవర్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. పీపుల్ డోంట్ బౌ డౌన్ టు పవర్. పవర్తో లొంగ తీసుకుంటారు అందరూ, కానీ నిజమైన స్ట్రెంగ్త్కి పీపుల్ సహజంగా లొంగిపోతారు. కరెక్ట్. సో ఇట్ ఈస్ లైక్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాండిల్ లైట్ అండ్ ద సన్. సన్ ఈజ్ గుడ్నెస్ ఆఫ్ క్యారెక్టర్ అండి. ఇఫ్ యు ఆర్ కైండ్, కంపాషనేట్, కరేజియస్, ట్రూత్ఫుల్, ఆనెస్ట్, virtuous, then you are like the sun. If you have lot of money, if you have many bodyguards around you, నీకు చాలా మంది తెలుసు ఆర్ కాంటాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, పొలిటికల్ పవర్ ఉంది అంటే ఇట్స్ లైక్ క్యాండిల్ లైట్. సో సన్కి క్యాండిల్ లైట్ మధ్యలో ఎవరిని రెస్పెక్ట్ చేస్తామో, ఎవరికి మనం మన యాక్సెప్టెన్స్ ఎవరికి ఇస్తామని ఆలోచిస్తే ఇట్స్ క్వైట్ ఈజీ. అంతే. వీ డోంట్ లైక్ పీపుల్ హూ ఆర్ పవర్ఫుల్, వీ ఫియర్ దెమ్. వాళ్ళంటే భయపడతాం మనం, ఏదైనా చేసేస్తారేమో మనల్ని అని. సో పవర్ఫుల్ మంచి వ్యక్తులని ఇష్టపడతాం. రైట్. సో మంచితనం అనేదే ముందుగా ఉండాలి. ఇప్పుడు పవర్ఫుల్ పీపుల్లో మంచితనం తక్కువగా ఉంటుంది, వాళ్ళలో పవర్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది. నేను తిట్టడం కానీ, నీ కెరియర్ ఛాన్సెస్ని నాశనం చేయడం కానీ, పైకి రానివ్వకుండా చూడడం కానీ, ఇది పవర్ ఓరియంటెడ్ పీపుల్ చేస్తారు. దే ఆర్ నాట్ గుడ్ పీపుల్, బట్ దే ఆర్ ఇన్ పవర్. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ పొలిటికల్ పవర్ అలోన్. అది ఏదో ఒక వాట్ ఎవర్ పవర్ఫుల్ పొజిషన్. సో సమాజంలో పవర్ఫుల్ పీపుల్కి మనం ప్రామాణ్యత ఇస్తామా, మంచి వాళ్ళకి ప్రామాణ్యత ఇస్తామా, అది మనం ఆలోచించుకోవాలి. ఎక్కడైతే సమాజంలో మంచి వ్యక్తులకి ఉన్నత పొజిషన్స్ వస్తాయో ఆ సమాజం న్యాచురల్గా బాగుంటుంది. ఎందుకంటే టాప్ పొజిషన్స్లో మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ మంచి చెడు కాదు, నీకు ఎంత పవర్ ఉంది, ఎంత డబ్బు ఉంది, ఎంత పలుపడి ఉంది, అది చూస్తే దెన్ జనరల్గా కరప్షనే ఉంటుంది. మరి ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూలో ఈ విక్టిమ్ కంప్లైంట్ ఇచ్చిన తీరు చూస్తే 16 ఏళ్లకి తనపై అంటే పాక్సో యాక్ట్కి కూడా క్వాలిఫై అవుతుంది. అది ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ ఆఫెన్సెస్ యాక్ట్ కింద కూడా క్వాలిఫై అయ్యేలాగా ఒక తనకంటే సుపీరియర్ పొజిషన్లో ఉండే, ఒక బాస్ పొజిషన్లో ఉండే ఒక వ్యక్తి తనని అత్యాచారం చేశాడు తనపై. అలాగే ఆ తర్వాత కూడా చాలా రోజుల పాటు, ఏళ్ల పాటు తనపై అబ్యూస్ కొనసాగిందని చెప్పి, అది భరించలేని పరిస్థితికి వెళ్ళిందని చెప్పి, సరే రకరకాల యాంగిల్స్, ఏమైనా పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడని ఒకవైపు, కన్వర్ట్ అవ్వమని బలవంతం చేశాడని ఇంకోవైపు, వీటితో పాటు ఏమైనా అవకాశాలు రాకుండా ఆపేస్తానని బెదిరించాడని. కానీ ఆ మధ్యలో ఆ 16 ఏళ్ల టైంలో జరిగిన సంఘటనకి ఇప్పటికీ మధ్యలో ఉండే ఈ టైం పీరియడ్లో వాళ్ళిద్దరూ కలిసి ఆల్మోస్ట్ ఫ్రెండ్లీగానే ట్రావెల్ చేశారనడానికి చాలా సంకేతాలు వస్తున్నాయి. బట్ ఇప్పుడు వచ్చి ఈ అమ్మాయి ఒక్కసారిగా నోరు విప్పి మాట్లాడడం అన్నది చాలామంది ఎలా పరిగణిస్తున్నారంటే, మధ్యలో అంతకాలం బాగున్నప్పుడు తనకి అప్పుడు నేరం జరిగిందనేసి ఈ 5 ఏళ్లలో బాగుందని చెప్పి ఎలా మనం అప్పుడు నేరం జరిగిందని పరిగణిస్తాం అని ఒకటి, ఈ 5 ఏళ్లలో తన కన్సెంట్తోనే అంతా జరిగిందని ఒకటి. మీ అనాలిసిస్ ఏంటి రవితేజ్ గారు?
పర్టికులర్ కేస్ మనం దాన్ని మెరిట్స్ పైనే చూడాలి. కానీ జనరల్గా సపోజ్ నేను ఒక 5 years బ్యాక్ మీ దగ్గర 10 lakhs మనీ తీసుకున్నాను అనుకోండి, ఓకే, అది నేను రిటర్న్ ఇస్తాను అని చెప్పి ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు మీరు దాన్ని క్లెయిమ్ చేయొచ్చా? 5 years అయిపోయింది అని వదిలేయొచ్చా? ద క్వశ్చన్. ఇఫ్ ఐ బ్రీచ్ మై అండర్స్టాండింగ్ విత్ యూ, దెన్ ఇట్స్ ఎ tort, or at least it's a felony or a crime or breaking of our understanding. సో ఎప్పుడైనా నేను దాన్ని క్లెయిమ్ చేయొచ్చు, చేయకూడదు అని ఎట్లా ఉంటుంది? అది కరెక్టే. అది అక్కడ మీకు 10 లక్షలు అంటే మీరు అంటున్నది ఆ మధ్యకాలంలో బాగుంటే కూడా, అంటే ఎస్పెషలీ మంచి టర్మ్స్లో ఉంటే యూ కెన్ స్టిల్ క్లెయిమ్ అని అనొచ్చు. కానీ ఆ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తర్వాత అది కూడా సంథింగ్ ఆఫ్ దిస్ సెన్సిటివ్ నేచర్, అతనితో రిలేషన్షిప్లో కొనసాగించడం అన్నది అదొక ఆల్మోస్ట్ అబ్యూస్కి విరుద్ధం కదా. అబ్యూజివ్ రిలేషన్షిప్ అయితే తను అప్పుడే బయటకు వచ్చేసేది ఏదో టైంలో. ఇంత భరిస్తూ ఉండాల్సిన అవసరం ఏంటి అని చాలామంది వాదిస్తున్నారు. బట్ టిపికలీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఆస్క్ యూ ఇస్, ఇలాంటి అబ్యూజివ్ సినారియోస్లో వాట్ హ్యాపెన్స్, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ అవుట్కమ్? భయం వస్తుందండి. ఇప్పుడు అబ్యూజివ్ రిలేషన్షిప్స్లో కంట్రోల్ చాలా బిగ్ రోల్ ప్లే చేస్తుందండి. ఇప్పుడు మ్యాన్ అబ్యూస్ చేస్తున్నాడు అనుకోండి ఉమెన్ని, ఆర్ ఉమెన్ కూడా అబ్యూస్ చేయొచ్చు మ్యాన్ని. అట్లా రివర్స్గా కూడా జరగచ్చు. అవును. సో ఎవరిని అబ్యూస్ చేసినా అని అబ్యూజర్ హ్యాస్ కంట్రోల్ అండి. ఇఫ్ ఐఎమ్ ది అబ్యూజర్, నా చేతుల్లో నేను కంట్రోల్ పెట్టుకుంటాను. ఆ కంట్రోల్ ఉంటే సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ సీక్రెట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఉంటుంది. అవన్నీ నేను కంట్రోల్ చేస్తుంటే ఎవరి మీదైతే నేను అది ప్రయోగిస్తున్నానో వాళ్ళకి భయం ఉంటుంది. సో ఇమ్మీడియట్గా వచ్చి బయట ఇట్లా మాట్లాడితే ఏదో ఒకరు దానికి అగెన్స్ట్గా చెప్తారు, నా పరువు పోతుంది, నాకు ఇంక మళ్ళీ ఏ రిలేషన్షిప్స్ ఉండలేవు, నా కెరియర్ పోతుంది అనే ఒక భయం ఉంటుంది కదా. ఆ భయాన్ని ఎదుర్కొని సమాజంలో సపోర్ట్ లేకున్నా కానీ, ఫ్యామిలీలో సపోర్ట్ లేకున్నా కానీ బయటికి వచ్చి మాట్లాడడం చాలా కష్టం. సో మనం అది అర్థం చేసుకోవాలి, దట్ మెనీ అబ్యూస్డ్ పీపుల్ విల్ నాట్ కమ్ అవుట్ అండ్ స్పీకప్. ఎందుకంటే ఎందుకులే, ఇప్పుడు మనం ఎన్నోసార్లు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే, ఎవరైనా మన మీద ఏదైనా మోసం చేస్తే, మన మీద తప్పు చేస్తే పోలీస్ దగ్గరికి వెళ్ళము. ఎందుకంటే అదొక పెద్ద హెడేక్. ఆల్రెడీ ఈ హెడేక్లో ఉన్నాము, పోలీస్ దగ్గరికి వెళ్తే ఇంకో పెద్ద ప్రాబ్లం వస్తుంది అనే ఒక పీపుల్కి ఎక్కువ నమ్మకం ఉండదండి. దట్ చాలా తక్కువ మంది వెళ్ళి రిపోర్ట్ చేస్తారు క్రైమ్. అంటే ఒక సినిసిజము, ఒక భయము, మిస్ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్స్ మీద. మనం ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్తుంటే, మరి 5 ఏళ్ళు ఏం చేసావు అని అడగగానే ఆమె ఆ స్పిరిట్ అంతా చంపేసినట్టు అయిపోతుంది. ఆమె ఫైటింగ్ స్పిరిట్ చచ్చిపోతుంది, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఏంటి అని. సో మనం నిజం తెలుసుకునే లోపల ఆమె ఎన్నిసార్లు చేస్తుందో అంతే కదా. సో ఈ భయం ఉంటుందండి ఎవరికైనా బయటికి రావాలి అంటే. ఇంకోటి, సపోజ్ నేను ఇవాళ మంచిగా ఉండి రేపు మీ మీద సమ్ అట్రాసిటీ చేస్తే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది, మంచివాడే కదా, ఇంకో ఛాన్స్ ఇద్దామా అంటుంది. ఛాన్స్ ఇచ్చినందుకు మీరు నన్ను బ్లేమ్ చేస్తే, ఎందుకు ఛాన్స్ ఇచ్చావు మరి అని బ్లేమ్ చేస్తే, అప్పుడు ఆ గేమ్లో నలిగిపోయేది అబ్యూస్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళు నలిగిపోతారు. సో మనం ఈ విషయాలని అంత బ్లాక్ అండ్ వైట్గా పబ్లిక్లో డిస్కస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే కరెక్ట్, బికాజ్ యూ కాంట్, ఇట్స్ లైక్ మెర్క్యూరీ అండి, ఎటు ఇది చేస్తే అటు వెళ్ళిపోతుంది, ఏ షేప్ అంటే ఆ షేప్ తీసుకుంటుంది. అవును. సో దాన్ని మనం ఒక బాక్స్లో పెట్టి బ్లాక్ అండ్ వైట్గా ఇది అని చెప్పడం చాలా కష్టం. వసంత కోకిల సినిమా చూసుంటారు మీరు, హ్యావ్ యూ వాచ్డ్? ఐ మే హ్యావ్ సీన్ ఇట్ బట్ ఫర్గాట్. ఒక అమ్మాయిలో పర్సనల్ సెల్ఫ్ ఎస్టీమ్కి సంబంధించి స్టంటెడ్ గ్రోత్ ఉన్నప్పుడు, ఒక క్లియర్ సెల్ఫ్ ఇమేజ్, క్లియర్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ లేని పరిస్థితుల్లో ఇదే కాబోసు అని సరెండర్ అయిన ఒక అమ్మాయి ఒక టైంలో సడన్గా ఆ స్పెల్లోంచి బయటపడుతుంది, వేర్ షీ రియలైజెస్ షీ మ్యాటర్స్. ఈ కాల మధ్యలో జరిగిన మ్యూచువలీ కన్సెంటింగ్ సో కాల్డ్ రిలేషన్షిప్ ఆర్ అమ్మాయికి తెలియనితనంలో ఇరుక్కుపోయిన సిచ్యువేషన్లో ఒక్కసారిగా తను ఇమాన్సిపేటెడ్ ఉమెన్ అయినప్పుడు, ఒక ఎవల్యూషన్ వచ్చినప్పుడు సడన్లీ ఇదే వ్యక్తి విలన్లా కనిపిస్తాడు. ఇన్నేళ్ళు నేను భరించానని. ఇస్ దట్ న్యాచురల్? యూ థింక్ దట్స్ ఫేర్ టువర్డ్స్ ద మ్యాన్? ఫేర్ అన్ఫేర్ మెరిట్స్ ఆఫ్ ద కేస్లోనే మనం చూడగలుగుతామండి. జనరల్గా మనం ఇప్పుడు ఉమెన్ కూడా మ్యాన్ని అబ్యూస్ చేయొచ్చండి, కాంజుగల్ రైట్స్ ఇవ్వకుండా రైట్ అబ్యూస్ చేయొచ్చు, ఆర్ ఫాల్స్ కేసెస్ పెట్టి. ఎంతోమంది మెన్ ఉన్నారు, డౌరీ కేసెస్ పెట్టారు, అట్రాసిటీ కేసెస్ పెట్టారు.
మ్యాన్ ఏం చేయకున్నా అని పెట్టారు. సో అట్లా కూడా ఉంటుంది. అబ్యూస్ అనేది మ్యానే చేస్తాడు అని ఏం లేదు. అదే సో మనం మ్యాన్ చేస్తున్నాడు అని ఎక్కువ ఎగ్జాంపుల్స్ మ్యాన్, ఎందుకంటే పవర్ మ్యాన్ చేతిలో ఉంది కాబట్టి అది మనకు కనిపిస్తుంది. స్త్రీలని జనరల్గా గౌరవించట్లేదు అని కూడా మనకు తెలుస్తూనే ఉంది. బట్ దిస్ డస్ నాట్ మీన్ దట్ ఆల్ విమెన్ ఆర్ బీయింగ్ అబ్యూస్డ్ అండ్ ఆల్ విమెన్ ఆర్ ఇన్నోసెంట్. కరెక్ట్. వీ కెనాట్ సే దట్ ఆల్సో. వీ హ్యావ్ టు ప్రెజ్యూమ్ ఇన్నోసెన్స్ ఆఫ్ ఎనీబడి హూ ఈస్ బీయింగ్ అక్యూజ్డ్. అవును. ఎవరి మీద మనం ఆరోపణ వేసినా కానీ నిర్దోష అనే మనం ఆలోచించాలి, ఆర్ ఇన్నోసెంట్ అనే మనం, అంటే అంటిల్ ప్రూవెన్ అదర్వైజ్. అంటిల్ ప్రూవెన్. సో ఇఫ్ సంబడి alleges on me that I have done something wrong, you have to give me a chance to defend myself. కరెక్ట్. అంతవరకు ఉండాలి, అది చట్టపరంగా ఓకే. బట్ టిపికల్గా మీరు ఇందాక అబ్యూజివ్ బిహేవియర్లో ఉండే టెండెన్సీస్ చెప్పారు కదా, అబ్యూజర్స్ చేతిలో జారిపోకుండా కంట్రోల్ పెట్టుకుంటారు. కంట్రోల్ ఎలా పెడతారు? ఒకరోజు మంచిగా, ఒకరోజు అబ్యూజివ్గా. ఆ సైకిల్లో ఉండడం వల్ల ఆ మంచిగా వచ్చినప్పుడు అరే బాగానే ఉన్నాడు కదా అనిపిస్తుంది, అబ్యూజివ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు అయ్యో ఇది వద్దు నాకు అని అనిపిస్తుంది. ఆ కన్ఫ్యూజన్లో స్టక్ అయిపోయి ఉన్నవాళ్ళు బయటపడలేరు ఎప్పటికీ. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇది జరిగిన ఎగ్జాంపులే, వితౌట్ నేమింగ్ పీపుల్. ఒక హస్బెండ్ వైఫ్ని కొట్టాడు. హీ స్లాప్డ్ హర్ ఆన్ ద ఫేస్. ఆమె ఏడ్చుకుంటూ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళింది. పేరెంట్స్ అన్నారు, మీరు కలిసి 10 ఏళ్ళు ఉన్నారు, ఒక్కసారి నేను కొట్టాడు, దానికి నువ్వు మొత్తం మ్యారేజ్ పాడు చేసుకుంటావా అని రిటర్న్ పంపించారు. సో ఇది మనం కరెక్ట్ అనుకోవాలా, తప్పు అనుకోవాలా? వాళ్ళిద్దరు మళ్ళీ అడ్జస్ట్ అయితే మనం ఏమనుకోవాలి? ఒక హస్బెండ్ వైఫ్ని ఫేస్ మీద అట్లా స్లాప్ చేయొచ్చా? చెంపదెబ్బ అట్లా కొట్టొచ్చా? ఒక్క దెబ్బ చాలా. అండ్ కొట్టిన తర్వాత యాజ్ ఫాదర్ మదర్ మీరేం చేశారు? ఒక్కసారే కదా, నువ్వు దీనికే ఇంత ఎందుకు చేస్తున్నావు అని నచ్చజెప్పి పంపించారు. సో ఇది మనం ఏ విధంగా తీసుకోగలుగుతాం? మనం ఇంటర్ఫియర్ అయ్యి మనం చెప్పగలుగుతామా? మనం దాన్ని జడ్జ్ చేయగలుగుతామా? లేదు. కానీ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఇట్లాంటి పరిస్థితుల్లో కొట్టడం తప్పని మనం జనరల్గా చెప్పగలుగుతాం, కానీ యూనివర్సల్గా అది తప్పని చెప్పగలుగుతాం. కానీ ఈ పర్టికులర్ కేసులో అది తప్ప కాదా? దానికి అప్రాప్రియేట్ రియాక్షన్ ఏముండాలి? వాళ్ళు విడిపోవాలా, కలిసి ఉండాలా? వాళ్ళు విడిపోవడానికి కలిసి ఉండడానికి ఎవరు కారణం అయి ఉండాలి? మనమేమని చెప్పగలుగుతామా? అది దిస్ ఈజ్ అన్రిజాల్వబుల్ కాన్ఫ్లిక్ట్. అది వాళ్ళిద్దరి మధ్యనే ఉంటే కూడా ఓకే. ఇప్పుడు మూడో వ్యక్తి లా వచ్చిందంటే చట్టం, దట్స్ ద థర్డ్ ఫ్యాక్టర్ అగైన్ ప్లేయింగ్. ఇది కొన్ని కంట్రీస్లో, ఇఫ్ యూ టేక్ స్కాండినేవియన్ కంట్రీస్, ఇన్ఫ్యాక్ట్ ఐ జస్ట్ కమ్ ఫ్రమ్ దేర్. సో ఈ కంట్రీస్లో లా చాలా స్ట్రాంగ్గా వర్క్ అవుతుంది. సో వాళ్ళు ఇమ్మీడియట్గా పోలీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. దే విల్ దేర్ లా వర్క్స్ ఎ లిటిల్ బిట్ బెటర్ దాన్ అవర్స్ అండ్ దేర్ విల్ బి కాన్సిక్వెన్స్. కానీ ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఏ హస్బెండ్ ఎవరిని కొడుతున్నాడు అని మనం చూడలేము. కరెక్ట్. మిలియన్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఉంటాయి. సో గొంతు విప్పేది అమ్మాయి అంటే మనం చూడలేము అని. సో ఎట్లా మరి అక్కడ అబ్యూస్ తక్కువ ఉంది అంటే ప్రజలలో సోషల్గా, పర్సనల్గా, రిలీజియస్గా, స్పిరిచువల్గా దెర్ ఈజ్ అన్ అవేర్నెస్ దట్ యూ షుడ్ నాట్ బీట్ యువర్ వైఫ్. దట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ ద లా. సో ఇప్పుడు వీ షుడ్ స్పిట్ ఆన్ ద స్ట్రీట్. ఇఫ్ యూ హ్యావ్ టు స్పిట్, యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ అ వాష్ బేసిన్ ఆర్ ఇన్ అ స్పిటూన్ అని తెలిసిపోతుంది. అక్కడ వేరే కంట్రీస్ అయితే అలాంటి ఒక అవగాహన ఉంటుంది, తెలుసు, అందరికీ తెలుసు అది. కానీ కొన్ని కంట్రీస్లో స్పిట్ చేస్తారు, కొన్ని కంట్రీస్లో చెయ్యరు. పోలీస్ వాళ్ళు ఎవరు చూడట్లేదు ఎక్కడ కూడా. ఆ సోషల్గా ద విల్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ లైక్ దాట్. కరెక్ట్. సో అది మనం మార్చడానికి ప్రయత్నించాలి. దట్ మీన్స్ అమ్మాయి అంటే రెస్పెక్ట్ చెయ్యాలి అనే ప్రిన్సిపల్ ఏదైతుందో అది మనం సమాజంలో సోషల్ పరంగా మనం దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి, లీగల్గా కాదు. ఇంకొక కొత్త చట్టం తీసుకొచ్చాము, దీంతో ఎవరైనా అత్యాచారం చేస్తే వాళ్ళని మనం జైల్లో వేస్తామంటే అది మారదు. పీపుల్ అట్లా మారరు. సోషల్గా దాన్ని మార్చాలి. అంటే ఎట్లా మార్చాలి? ఎడ్యుకేషన్లో మనం అది ఇంట్రడ్యూస్ చేయాలి. అబ్బాయిలకా అమ్మాయిలకా? బికాజ్ ఇక్కడ అమ్మాయి తిరగబడి ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఫస్ట్ చెంపదెబ్బకే మాట్లాడితే తప్పడని సినిమా కూడా వచ్చింది. ఫస్ట్ అబ్యూజివ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక అమ్మాయికి మాట్లాడడం మనం నేర్పించగలుగుతామా? నేర్పించాలి. అబ్యూజ్ ఈజ్ అబ్యూజ్ అండి. వెదర్ యు ఆర్ బీయింగ్ అబ్యూజ్డ్ వన్స్ ఆర్ రెగ్యులర్లీ, అబ్యూజ్ ఈజ్ అబ్యూజ్ కదా. మనం ఈ పర్టిక్యులర్ అని కాదు. నేనేమంటున్నానంటే పవర్ అనేది సమాజంలో ఉంటుంది.
ఎడ్యుకేషన్లో ఉంటుంది, ఇండస్ట్రీ దట్ మీన్స్ బిజినెస్, ద వే బిజినెస్ ఈజ్ డన్ అందులో ఉంటుంది, ఆర్ట్స్లో ఉంటుంది, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది, ఫిలాసఫీలో ఉంటుంది, ఆర్టిస్ట్లో ఉంటుంది, సోషల్ సర్వీస్లో ఉంటుంది, గవర్నమెంట్లో కూడా ఉంటుంది. లీగల్గా ఒక్క భాగమే. లీగల్గా యూ కెనాట్ మేక్ సంబడి లవ్ అనదర్ పర్సన్ ఆర్ రెస్పెక్ట్ అనదర్ పర్సన్. నేను నా భార్యని కొట్టకుండా ఉంటే దట్ డజంట్ మీన్ ఐఎమ్ నాట్ అబ్యూజివ్. ఐ కెన్ అబ్యూస్ హర్ వితౌట్ బీటింగ్ హర్ కదా. ఇప్పుడు ఐ మే నెవర్ సే సంథింగ్ నైస్ టు హర్. అది అబ్యూజా? హౌ కెన్ ఎనీబడి సే? అబ్యూజా కాదా? మరి నువ్వు ఒక్కసారి కూడా నేనంటే ఇష్టం ఆర్ నేను చేసింది ఏదైనా నచ్చింది లేదు అని 30 ఏళ్లలో నువ్వు ఒక్కసారి కూడా చెప్పకుంటే అప్రిసియేషన్ అనేది లేదు. డెప్రివేషన్ అది. లా ఏం చేయగలుగుతుంది అక్కడ? ఏం చేయలేదు. లా కెనాట్ సే ఎవ్రీడే మార్నింగ్ యూ హ్యావ్ టు స్మైల్ ఎట్ యువర్ వైఫ్ అని చెప్పదు. చెప్పదు అసలు, కష్టం. లా కెనాట్ ఎంటర్ దేర్. దట్ మీన్స్ ఏ మ్యారేజ్ ఈజ్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్ అండి, నాట్ ఎ లీగల్ ఇన్స్టిట్యూషన్. ఇట్స్ ఎ సోషల్ పిల్లర్. ఆ పిల్లర్ని మనం లెజిస్లేట్ చేయలేము. మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్ ఇట్స్ ఎ సోషల్ వాల్యూ, ఇట్స్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్. ఇట్ కెనాట్ బీ లెజిస్లేటెడ్. You cannot legislate the behavior of the man or the woman. They have to do it in a social way only. You can create an environment that enables them to be in a certain way rather than that. సో ఇక్కడ మ్యారేజ్ వరకు రాలేదు కాబట్టి, జానీ మాస్టర్ ఇష్యూని మనం ఒక కేస్ స్టడీగా తీసుకున్నాం కాబట్టి, అక్కడ అబ్యూస్ జరిగిందని మీరు భావిస్తున్నారా ప్రైమా ఫేసీ ఫ్రమ్ వాట్ యూ హియర్? 16 ఏళ్ల వయసులో జరిగిన ఒక ఇన్సిడెంట్ని ఈ అమ్మాయి విక్టిమ్ అప్పుడు చెప్పలేకపోయింది, మాట్లాడలేకపోయింది, చిన్నపిల్ల. పాక్సో యాక్ట్కి క్వాలిఫై అయ్యే చట్టం అది, అంటే నేరం అది. ఆ నేరం తర్వాత కొంతకాలం పాటు అతనితో ప్రొఫెషనల్గా అతను వెళ్ళే ప్రతి చోటుకి వెళ్ళడం, అతనితో చాలా సన్నిహితంగా ఉందని చెప్పి ఈ అమ్మాయి ఈ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మాట్లాడడాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. అది లేదు, మనం ఆ అమ్మాయికి స్వేచ్ఛ ఇవ్వాలి. ఆ అమ్మాయికి 5 ఏళ్ల క్రితం జరిగినా 15 ఏళ్ల క్రితం జరిగినా ఒకవేళ ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగితే ఆ అమ్మాయికి చెప్పే స్వేచ్ఛ ఇవ్వాలి మనం. ఆ అమ్మాయికి ఫ్రీడమ్ ఇవ్వాలి, దట్ యూ కెన్ ఫ్రీలీ సే వాట్ హ్యాపెండ్ అండ్ వీ షుడ్ లిసన్.